హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో సార్గామా చేపల పులుసుని చేసి చూపిస్తున్నానండి. ఈ చేపల పులుసు కోసం నేను ఇక్కడ 1 కేజీ సార్గామా చేపలను తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని 3 ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి తీసుకోండి. కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. తరువాత ఇదే మిక్సీ జార్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలను వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ చేపల పులుసు చేయడం కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 చెక్కలు, 4 లవంగాలను వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేసుకొని వేయించుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈలోపు ఇందులోకి చింతపండును నానబెట్టి తీసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టి తీసుకోండి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని వేయించుకుందాం. టమాటాలోని పచ్చిదనం అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్లు కారాన్ని వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నుండి చింతపండు రసాన్ని చిక్కగా తీసుకుని 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని బాయిల్ చేసుకుందాం. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాం. ఇప్పుడే చేప ముక్కలు వేసుకున్నాం కాబట్టి గెరిటితో కలుపుకోవచ్చండి. తరువాత అస్సలు గెరిటితో కలపకూడదండి. అలా గెరిటితో కలిపితే చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మళ్ళీ మూత తీసి ఇలా కలిగి తిప్పుకుంటూ ఉడికించుకోండి. గెంటిని మాత్రం అస్సలు పెట్టద్దండి. మనకు చేప ముక్క ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మెంతులు, ఆవాలు కలిపి చేసిన పొడిని వేసుకోండి. ఇలా పొడులు వేసిన తర్వాత ఇలా కలిగి తిప్పుకోండి. మళ్ళీ దీనిపై మూత పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలిగి తిప్పుకోండి. అంతేనండి, మనకి సార్గామా చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.